అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అదే గెలుపు ఊపును కొనసాగించే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ దాదాపు అన్ని పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన వార్తలు ఒకటో రెండో వచ్చినాయి. ఈ 3, 4 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి హోల్డ్ ఉన్నది కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారు, బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా బీజేపీలోకి వెళ్ళిన వారిని బీసీ నాయకులుంటే బీసీ నాయకత్వాన్ని, మిగతా ఎస్సీ ఉంటే ఎస్సీ నాయకత్వాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీకి రప్పించుకునే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే వారు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మేదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఈ జిల్లాల లోపల నిజామాబాద్, ఈ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిన నాయకులను తిరిగి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్న లోక్సభ స్థానాల కంటే ఈసారి బీజేపీని మినిమైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి సహజంగానే నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక రాబోయే 5 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ సస్టైన్ అవుతుందా లేదనే ఒక సందేహం కూడా ఉంటుంది. ఆ నాయకత్వాన్ని వీలైనంత ఎక్కువ మనం వలసలను ప్రోత్సహించాలని. కానీ అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు మౌలికంగానే ఒక తేడా ఉంటుంది. ఈ 2 ఎజెండాలు వేరువేరుగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో జాతీయ నాయకత్వాన్ని ప్రజలు చూస్తారు, గమనిస్తారు. రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వాన్ని, స్థానికమైన సమస్యలను చూస్తారు. మరి జాతీయ స్థాయిలో నాయకత్వాన్ని, జాతీయ స్థాయి సమస్యలను చూసినప్పుడు ఎవరు ఓటర్ల దృష్టిలో బలంగా ఉంటారో వారి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ అంటారా, లేకపోతే కనుక ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు అంటారా, వారిని కనుక తమ వైపు తిప్పుకోగలిగితే కనుక ఎవరైనా సరే ఆ మేరకు ఫలితాల మీద ప్రభావం కూడా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ బూతు స్థాయి నుంచి లోక్సభ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని లోక్సభ ఎన్నికల్లో అనుసరించబోతున్నది. దీనికి అదనంగా ఈసారి వలసలను తన పార్టీలోకి, ఇతర పార్టీలకు వెళ్ళిన వారిని చేర్చుకునే ప్రయత్నాలు కూడా చాలా ముమ్మరంగా చేస్తూ ఉన్నది. ఎందుకంటే నిజామాబాద్లోను, ఉమ్మడి ఆదిలాబాద్లోను, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోతో పాటుగా జిల్లా కేంద్రాలు, ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ హోల్డ్ కొంత ఉంటుంది. ఎందుకంటే గతంలో అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఉన్నారు. అంతకు పూర్వం అలంపూర్ నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ బీజేపీ అంత హోల్డ్ ఉందా లేదంటే సందిగ్ధమే. కానీ ఇక్కడ మహబూబ్నగర్లో కొంత హోల్డ్ ఉంటుంది, నల్గొండలో టౌన్లో కొంత హోల్డ్ ఉంటుంది. దీంతో పాటుగా కరీంనగర్లో ఆల్రెడీ ఎంపీ ఉన్నారు, నిజామాబాద్లో బీజేపీకి ఎంపీ ఉన్నారు, ఆదిలాబాద్ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి హోల్డ్ ఉన్నది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొంత పోటీ ఉన్నది. అక్కడనే ఎమ్మెల్యే స్థానాలు కూడా బీజేపీ ఎక్కువ గెలుచుకున్నది. వచ్చిన 30 లక్షల ఓట్లలో ఆ జిల్లాల నుంచి వచ్చిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 2వ శ్రేణి, మొదటి శ్రేణి నాయకులను కనుక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఆ మేరకు లాభిస్తుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నది. ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒకనొక కసరత్తు. మొత్తం దక్షిణాది నుంచి 40 నుంచి 50 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. కాబట్టి ఇందులో తెలంగాణ నుంచి 10కి పైగా, అంటే వారు కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నది ఖచ్చితంగా 15 స్థానాలనే సరే లోక్సభ స్థానాలు గెలుచుకోవాలి. అది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి దోహదపడుతుందని పొన్నం ప్రభాకర్ ఓపెన్గానే మాట్లాడారు. దుద్దిల శ్రీధర్ బాబు వాళ్ళు లోక్సభ ఎన్నికల ప్రస్తావన సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు. దీంతో పాటుగా ఇక్కడ రాజకీయ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఒక విజ్ఞప్తి కూడా వాళ్ళు చేయడము, లేదా ప్రియాంక గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పడము, ఇదంతా ఏమిటంటే ఒక పక్కా వ్యూహంతో వెళుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఈ లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. కాబట్టి వలసలను ప్రోత్సహించి బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వీలైనంత ఎక్కువ మందిని, ఉదాహరణ మనకు ముదిరాజు కమ్యూనిటీ తెలంగాణలో ఒక మేజర్ ఫోర్స్గా ఉన్నది. అదే ఎస్సీలలో మాదిగా, తర్వాత మాల కమ్యూనిటీ, వీటిలలో ఆల్రెడీ బీజేపీ మందకృష్ణ మాదిగా బీజేపీకి సపోర్ట్ చేయడము, ఆయన్నే పోటీ చేస్తారని ఒక చర్చ కూడా జరుగుతున్న కారణంగా సామాజిక వర్గాల వారిగా కూడా ఆ పార్టీల వైపు ఓట్లు ఏమైనా చీలుతాయి, అట్లా చీలకుండా ఉండేందుకోసమై 2వ శ్రేణి నాయకత్వాన్ని ఎట్లా తెచ్చుకోవాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇట్లా బీసీల నుంచి,
ఓసీల నుంచి రెండో ఒకటో శ్రేణి నాయకులను వీలైనంత ఎక్కువ మందిని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారిని తిరిగి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే వ్యూహాన్ని రచించి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించిన మీడియా కథనాలు చాలా విస్తృతంగానే వచ్చినాయి. ఈ వార్తల అంటే ఆ వార్తల సారాంశం ఇది.